హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. నరాల బలహీనతకు శాశ్వత పరిష్కారం ఇదే. మిస్ కాకుండా చూడండి. నరాల బలహీనత అనేది చాలామందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్ళు చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కంటి నుంచి నీరు కారటం, అనుకోని సంఘటనలు చూసినా విన్న గుండె దడదడలాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తి లేకపోవటం, రాయాలంటే చేతులు వనకటం వంటి సమస్యలు చూస్తూ ఉంటాం. ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా తొందరగా అలసటకు గురవుతూ ఉంటారు. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ఆయుర్వేదంలో అద్భుతమైన నివారణ చిట్కాలు ఉన్నాయి. నరాల బలహీనతతో బాధపడేవారు కరివేపాకు తింటే నరాలను గట్టిపరుస్తుంది. కరివేపాకు నరాల బలహీనతకు చాలా బాగా సహాయపడుతుంది. కరివేపాకులో కొయినిజెల్ అనే గ్లూకోజైడ్ ఉంటుంది. అందుకే దాని రుచి వాసనలు డిఫరెంట్గా ఉంటాయి. కరివేపాకుని ఇంట్లో పెంచితే ఒక మందుల షాప్ ఇంట్లో ఉన్నట్టే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే కరివేపాకులో అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పిండి పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకును ఉపయోగించి ఈరోజు చిట్కా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా కోసం 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. అవి మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే. అవి కరివేపాకు, నిమ్మరసం, పంచదార. ఈ మూడింటిని ఉపయోగించి నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కా తయారీ విధానం మరియు ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం కరివేపాకును శుభ్రంగా కడిగి రసం తీసుకోవాలి, లేదా పేస్ట్గానైనా ఉపయోగించవచ్చు. 2 స్పూన్ల కరివేపాకు రసం తీసుకున్నాం. దీనిలో 1 స్పూన్ నిమ్మరసం కలపాలి. 2 స్పూన్లు కరివేపాకు రసం అయితే 1 స్పూన్ నిమ్మరసం. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార వేయాలి. కరివేపాకు రసం, నిమ్మరసం, పంచదార బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమం ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు త్రాగాలి. ఈ విధంగా ఒక 10 రోజులు చేసేటప్పటికి మీకు తేడా స్పష్టంగా కనపడుతుంది. ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆయుర్వేదం చిట్కాను మీరు మిస్ కాకుండా చేయండి. మనం కరివేపాకు రసాన్ని మాత్రం ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అయితే నిమ్మరసం, పంచదార అనేది ఏ రోజుకు ఆ రోజు వేసుకొని కలుపుకోవాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.